ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు అని కొనియాడారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటిపట్నంలోని ఎన్డీఓ కాలనీలో సీతారామరాజు కళ్యాణ మహోత్సవంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఒంటిమిట్టలో ఈ నెల 11న జరగబోయే కోదండరాముడి కళ్యాణోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా పాల్గొన్నారని, ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామంటున్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ రాయచోటి పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో శ్రీరామనవమి వేడుకల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని కళ్యాణ వేడుకలను తిలకించారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? క్లీనింగ్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు రమ్మనండి. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు రాయచోటి పట్టణంలో ముఖ్యంగా ఎన్జీఓ కాలనీలో వెలిసిన శ్రీరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని అలాగే సీతారాముల కళ్యాణం కూడా జరగడం, అది కూడా మా చేతుల మీద జరిగే విధంగా సహాయ సహకారాలు అందించిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనందరికీ తెలుసు, మన భారతదేశానికి వన్నె తెచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీరామచంద్రుడు. ఎవరైనా ఒక మనిషి జీవితంలో మంచి అలవాట్లు నేర్చుకోవాలంటే అది సన్మార్గం నడిపించిన వ్యక్తి శ్రీరామచంద్రుడు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకొని నవమి జరుపుకుంటున్నాం. అలాగే రాష్ట్ర ప్రజలకు, అలాగే మన రాయచోటి నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ నెల 11వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట కళ్యాణోత్సవాలు పాల్గొనబోతున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేపడుతున్నారు? ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామునికి ఘనంగా కళ్యాణాన్ని ఒంటిమిట్ట దేవస్థానంలో జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది. దాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా 11వ తారీఖున ఒంటిమిట్టకు విచ్చేస్తున్నారు. దాన్ని భాగ్యంగా భావించి ఘనంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి సహకారాలతో ఈ ప్రభుత్వం 11వ తారీఖున ఇక్కడ ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణాన్ని నిర్వర్తించుకోవడం జరుగుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, టీటీడీ తరఫున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. రేపు మా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఆనం నారాయణ రెడ్డి గారు, అలాగే నేను, మా ఇన్ఛార్జి మంత్రివర్యులు సవితా గారు ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏర్పాట్లను పరిశీలించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. మే నెలలో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా, ఈ మహానాడు కార్యక్రమానికి ఏర్పాట్లను ఎలా చేపట్టబోతున్నారు? తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిగా 43 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశానికి మహానాడు జరుపుకునే భాగ్యం మన ఉమ్మడి కడప జిల్లాకు దక్కింది. దానిలో భాగంగానే మేలో జరగబోయే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏర్పాట్లను పరీక్షించేదానికి రేపు రాష్ట్ర అధ్యక్షులు కడపకు పర్యటిస్తున్నారు. అక్కడ ఎక్కడైతే కార్యక్రమం చేపట్టాలో ఆ వెన్యూను, అలాగే కార్యక్రమాల గురించి రేపు జిల్లా ముఖ్య నేతలందరితో చర్చించడం జరుగుతుంది. రేపు 6 గంటలకు కడప ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కూడా ఈ కార్యక్రమం గురించి చర్చలు జరుగుతాయి. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడం, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి, అంతేకాకుండా ఈ నెల 11వ తేదీ కళ్యాణోత్సవంలో పాల్గొనబోతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాట్లను కూడా ముమ్మరంగా చేపడుతున్నామని చెప్పి, మే నెలలో జరగబోయే మహానాడు కార్యక్రమానికి స్థల పరిశీలన కూడా చేపట్టబోతున్నామని చెప్పి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుపుతున్నారు.